గుడ్ ఈవినింగ్ టు ఆల్. ప్రజా సంకల్పం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఈ వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఇలా అప్రమత్తంగా ఉండాలా. కొంచెం తగ్గాయి ఇప్పుడు, అయినా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ వర్షాల వల్ల మరి అంటువ్యాధులు రావచ్చు కాబట్టి అందరూ ఆరోగ్యపరంగా అందరూ జాగ్రత్త తీసుకోవాలా. ఈరోజు మిస్టర్ కేటీఆర్ మాజీ మంత్రివర్యులు ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే SNDP నాలా గురించి ఒకటి ట్వీట్ చేశారు. చాలా అంటే మా ప్రభుత్వంలో మేము దాన్ని తీసుకొచ్చాము. ఇప్పుడు ఎక్కడ కూడా వరదలు వచ్చినా కూడా హైదరాబాద్ సరౌండింగ్లో ఇళ్ళలోకి నీళ్ళు రాలేదండి. అయ్యా కేటీఆర్ గారు, మీరు చేసింది ఫస్ట్ చెరువుల ఆక్రమణలు మీ హయాంలో ఎక్కువ జరిగాయి. చెరువుల అభివృద్ధి పేరుతో కొంతమందికి ఇచ్చారు, బడాబాబులకు, బడా కంపెనీ. వాళ్ళు ఏం చేశారు, 50 ఎకరాల చెరువును 10 ఎకరాలు చేసి 40 ఎకరాలు కబ్జా చేశారు, కట్టారు. SMP నాల్లో ఎక్కడో కదా ఉపయోగపడ్డది, దాన్ని నేను కాదన్నాను. కానీ చాలా మటుకు అవి ఏం చేశారంటే అక్రమంగా నిర్మించారు. ఉదాహరణకు రామంతా GHMC ఉప్పల్ సర్కిల్, రామంతాపూర్ పెద్ద చెరువు. ఆ పెద్ద చెరువులో జనరల్గా ప్రకృతి అంటే మనకు ఎప్పటి నుంచో మీరు పుట్టకముందు నేను పుట్టకముందు అంటే ఒక 70 సంవత్సరాల నుంచి ఆ చెరువులు ఉన్నాయండి. అవి ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ వాటర్ స్వచ్ఛమైన వాటర్ రాశారు. అక్కడ నుంచి వచ్చేసి రామంతాపూర్ పెద్ద చెరువు, ఆ పెద్ద చెరువు నిండిన తర్వాత FTL అంతా నిండిన తర్వాత అక్కడ నుంచి చిన్న చెరువు నిండిన తర్వాత FTL మళ్ళీ మూసి అలా ఉండేది. దానికి ఏం చేశారు, మీ హయాంలో మీ మాజీ మంత్రి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు బేది సుభాష్ రెడ్డి గారు SNDP నాలని ఏం చేశారంటే అక్కడ చెరువుకి మొత్తం డ్రైనేజ్ లేదు, మొత్తం పెద్ద చెరువు నిండిపోతుంది. ఆ చెరువు నిండిన తర్వాత అక్కడ FTL లేదు, ఏం లేదు. FTL నిర్ధారణ కాకముందు ఏం చేశారంటే చెరువు నీళ్ళు బలవంతంగా తోడడానికి SNDP పెట్టి చిన్న చెరువుకు రాకుండా నీళ్లు డైరెక్ట్గా SNDP నాలా అంటే పెద్ద చెరువు నుంచి మూసి కన్వర్ట్ చేశారు. అది పెద్ద స్కామ్. అది 14 కోట్ల స్కామ్. అది స్కామ్ అంటారు. ఎందుకంటే అసలు ఎవరి కోసం చేశారు, అది ఎవరి కోసం చేశారు SNDP చెప్పండి. నిన్న చూసాం, అవన్నీ ఓపెన్ చేశారు, బలవంతంగా నీళ్ళు బయటకు పంపిస్తున్నారు. చెరువే నిండలేదు, FTL వరకే రాలేదు. ఎట్లా పంపిస్తారు? ఇరిగేషన్ అధికారులు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వండి. అసలు కలెక్టర్ గారు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మేము ట్విట్టర్ ఎత్తుగా ఎన్నోసార్లు పంపించాము ఇదే చెరువుల గురించి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జిల్లా అందరి మీద ఎంక్వైరీ విచారణకు ఆదేశించాలండి. గత 10 సంవత్సరాల్లో వీళ్ళు ఎవరో ఎంత అవినీతి చేశారో తెలుస్తుంది మొత్తం బయట. మొన్ననే DE పవన్ కుమార్ ఆల్రెడీ సస్పెండ్, అది ACP డ్రాప్ అయ్యాడు. ఇంకా చాలా మంది కావాల్సింది ఉంది. వాళ్ళు HMD GHMC ఉప్పల్ సర్కిల్ అధికారులు అందరూ నిర్లక్ష్యంతో ఇక్కడ ఎన్నో అక్రమాలు వెలిసాయి. SNDP నాలా చూడండి. So glad to hear that most of Hyderabad and after the heavy rains yesterday, SNDP brought about transformative change in Hyderabad with a clear purpose of systematic reorganization and accountability. మొత్తం కబ్జాలు మీరు చేసి ఇప్పుడు పెడుతున్నారా? మేము చూపిస్తాం, అన్నీ చూపిస్తాం. రామంతాపూర్ పెద్ద చెరువు, చిన్న చెరువు, హైదరాబాద్ చెరువు మొత్తం ఆక్రమణలు మీ హయాంలో ఎక్కువ జరిగాయి. అంతకుముందు ఉన్నాయి కానీ మీ హయాంలో ఎక్కువ జరిగాయి. రామంతాపూర్ పెద్ద చెరువులో ఇరిగేషన్ అధికారులు అక్రమంగా నీళ్లు తోడుతున్నారు, బయటకు పంపిస్తున్నారు, మూసిలకు పంపిస్తున్నారు డైరెక్ట్గా. దీని మీద ఇరిగేషన్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది.